కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణం పోసిన శిల్పి అరుణ్ యోగిరాజ్ దైవత్వం ఉట్టిపడేలా భక్తులను మంత్రముగ్ధులను చేసేలా రామ్లల్లా ప్రతిరూపాన్ని మలిచారాయన. ఎవరి అరుణ్ యోగిరాజ్? ఆయన శిల్పాలకు ఎందుకంత ప్రత్యేకత? అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం గర్భగుడిలో జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం 3 గొప్ప శిల్పులు చెక్కిన 3 విగ్రహాల నుంచి ఒకటి ఎంపిక చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడు విగ్రహాన్నే ట్రస్ట్ ఎంపిక చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రసిద్ధ శిల్పి. ఆయన కుటుంబం 5 తరాలుగా శిల్పాలు చెక్కడంలో సిద్ధహస్తులు. మైసూరు రాజసంస్థానంలో సుప్రసిద్ధ శిల్పులుగా గుర్తింపు పొందారు యోగిరాజు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ శిల్పులలో ఒకరుగా ఉన్నారు అరుణ్. ఆయన శిల్పకళా ప్రతిభకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిదా అయ్యారు. అరుణ్ యోగిరాజ్ MBA చదువుకున్నారు. కొంతకాలం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం కూడా చేశారు. శిల్పకళపై ఉన్న ఆసక్తితో 2008లో ఉద్యోగం వదిలేసి శిల్పాలు చెక్కడం ప్రారంభించారు అరుణ్ యోగిరాజ్. ఇప్పటి వరకు 1000కి పైగా విగ్రహాలు తీర్చిదిద్దారు. కేదార్నాథ్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన ఆది శంకరాచార్యుల విగ్రహం అరుణ్ యోగిరాజ్ చేతుల్లో ప్రాణం పోసుకున్నదే. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహ రూపకర్త కూడా ఆయనే. 2 అడుగుల నేతాజీ విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేకంగా ప్రధాని మోదీకి బహుమతిగా అందించారు అరుణ్ యోగిరాజ్. కర్ణాటకలోని కారకల ప్రాంతం నుంచి తెచ్చిన కృష్ణశిలపై రామ్లల్లా విగ్రహాన్ని చెక్కారు యోగిరాజ్ అరుణ్. 6 నెలల్లోనే దీనిని పూర్తి చేశారు. శ్రీరాముడు బాల్యంలో అచ్చంగా ఇలాగే ఉండేవారేమో అనిపించేలా, జీవం ఉట్టిపడేలా బాలరాముడి విగ్రహాన్ని మలిచారు. అందుకే దీనికే ఓటేశారు ట్రస్ట్ సభ్యులు. శ్రీరాముడి విగ్రహాన్ని చెక్కడం అంత సులభం కాదన్నారు అరుణ్ యోగిరాజ్. దేవుని అవతారం కాబట్టి దివ్యమైన రూపంతో విగ్రహాన్ని తయారు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులు. అయోధ్య రామ మందిరం కోసం తయారు చేసిన విగ్రహాన్ని అరుణ్ తన కుటుంబ సభ్యులకు చూపించలేదట. ప్రాణ ప్రతిష్ఠ రోజు తీసుకెళ్తానని చెప్పినట్టు ఆయన తల్లి సరస్వతి పేర్కొన్నారు.